హాయ్ అండి, దీప్తి వంటలకు స్వాగతం. ఈరోజు మా వంటగదిలో పీతల ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపించిపోతున్నాను. ముందుగా ఈ పీతల్ని ఫ్రై చేసుకోవాలండి, అది నేను చూపిస్తాను మీకు ఏ విధంగా అనేది. కొంచెం ఆయిల్ తీసుకుని ఆ పీతల్ని ఈ విధంగా వేసి ఫ్రై చేయాలి. మేము ఆల్రెడీ కొన్ని ఫ్రై చేసామండి, చూడండి ఈ విధంగా ఫ్రై చేయాలి. ఇందులో మేము ఏమీ మిక్స్ చేయలేదండి, మామూలు పీతలను తీసుకుని ఈ విధంగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మిగిలిన స్పైసెస్ అన్నీ వేయాలి. అది ఏ విధంగా అనేది నేను మీకు చూపిస్తాను. పీతలన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక వెడల్పాటి పాత్రను తీసుకుని అందులో మనం కొంచెం ఫ్రై చేసిన ఆయిలే వేసామండి. ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాం కదా ఉల్లిపాయ, మనకి పచ్చిమిరపకాయ పేస్ట్ అన్నమాట ఇది. ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ విధంగా కచ్చపిచ్చ పేస్ట్ కొట్టాలి. పేస్ట్ కొట్టిన తర్వాత దాన్ని ఫ్రై చేయాలన్నమాట. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేపిన ఆయిల్ని ఇక్కడ యూస్ చేసామండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయండి, ఉల్లిపాయ పేస్ట్. ఇదే టైంలో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మొత్తం అన్నీ వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ ముక్కలన్నిటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేస్తున్నామండి. ఇందులో ఇలాచీ, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు, మనకి అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుందండి. ఆ ఫైన్ పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఫైన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా. మేమైతే ఇంట్లో ఫ్రెష్గా ఈ విధంగా చేసుకుంటున్నాం. మీకు స్టోర్స్లో దొరికితే అది యూజ్ చేయొచ్చు, బట్ ఇంట్లో నేను చెప్పిన ఈ పౌడర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. మనం గరిటె పెట్టి కాకుండా ఈ విధంగా కలుపుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా పీతలకు బాగా పట్టుకుంటాయి ఈ స్పైసెస్ అన్నీ కూడా. మనకి అన్నీ మిక్స్ అయినాయండి. ఒక 2 మినిట్స్ మగ్గిందంటే మనకి ఎంతో టేస్టీ పీతల ఫ్రై రెడీ అయినట్టే. 2 మినిట్స్ అవుతుందండి, ఇంకా పీతల ఫ్రై మనకి రెడీ అయిపోయినట్టే. ఇది మనకి రైస్లోకి, బిర్యానీ, పులావ్ అన్నిటిలోకి సైడ్ డిష్గా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి ఈ రెసిపీ ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.